ఒక కంపెనీ సక్సెస్ అవుతుందా, ఫెయిలియర్ అవుతుందా? ఒక కంపెనీ గ్రోత్ వైపు వెళ్తుందా లేదా వెళ్ళట్లేదా అని తెలుసుకోవడానికి మీరు పెద్దగా ఆ కంపెనీ యొక్క రెవెన్యూ, ప్రాఫిట్స్ ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదండి. అసలు బిజినెస్ ఎంత జరుగుతుంది అని చూడాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే ఆ కంపెనీలో ఉండే కల్చర్ ఎలా ఉంది, ఆ కంపెనీలో ఉండేటటువంటి లీడర్స్ యొక్క విజన్ పట్ల ఉండేటటువంటి కమిట్మెంట్ ఎలా ఉంది, అసలు విజన్ పట్ల ఉండేటటువంటి క్లారిటీ ఎలా ఉంది. ఇది కనుక మీరు చూసుకున్నట్లుగా అయితే కల్చర్లో ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ విజన్, మీ వాల్యూస్, మీ మిషన్. విజన్ పట్ల, వాల్యూస్ పట్ల, మిషన్ పట్ల అసలు కాన్వర్సేషన్ జరుగుతున్నాయా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఏ సంస్థనైనా చూసేటప్పుడు ఆ లీడర్ మాట్లాడేటప్పుడు ఆ లీడర్ యొక్క మాటల్లో కంపెనీ విజన్ పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది, అసలు మాక్సిమం 80% ఆఫ్ ద డే ఆ లీడరు చేసే ప్రతి పని కూడా, మాట్లాడే ప్రతి మాట కూడా విజన్ పట్ల వెళ్తుందా లేకపోతే తన పట్ల తనకు సెల్ఫిష్ నేచర్తో వెళ్తుందా అనేది మీరు గుర్తించాలి. ఆ లీడర్కి నాకంటే నా కంపెనీ యొక్క విజన్ ఇంపార్టెంట్, ఆ విజన్ గురించి నేను ఏమైనా చేస్తాను, ఆ కంపెనీ గురించి నన్ను నేనైనా సాక్రిఫైస్ చేస్తాను, కానీ ఆ విజన్ ఫుల్ఫిల్ అవ్వాలి అనేటటువంటి దృక్పథం ముందు కనబడుతుందో లేదనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెండో విషయం, ఆ కంపెనీలో ఉండేటటువంటి జనరల్ కల్చర్ ఎలా ఉంది, ఆర్గనైజేషనల్ కల్చర్ ఎలా ఉంది, ఇది మీరు గమనించాలి. ఆ కల్చరే ఆ సంస్థని, ఆ సంస్థలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా ఆ కంపెనీ విజన్ పట్ల తీసుకెళ్లగలిగే శక్తి ఆ కల్చర్కి మాత్రమే ఉందండి. ఇప్పుడు ఆ కల్చర్ని మీరు ఎలా కనుక్కుంటారు అంటే కల్చర్ గురించి మీరు ఈ కల్చర్ ఉందా లేదా, ప్రోగ్రెసివ్ కల్చర్ ఉందా లేదా, లేదా రిగ్రెసివ్ కల్చర్లో వెళ్తుందా అనేటటువంటిది మీరు తెలుసుకోవడం, సింపుల్గా తెలుసుకోవడం ఎలా? మీరు ఒకే ఒక విషయాన్ని గమనించాలండి. ఆ సంస్థలో 80% ఆఫ్ ద టైం, 80% టైం కూడా ఎలాంటి కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి, ఆ కాన్వర్జేషన్స్ అన్ని ప్రొడక్టివ్ కాన్వర్జేషన్సా, అన్ప్రొడక్టివ్ కాన్వర్జేషన్సా, లేదా ఎంతసేపు ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారా, ఎంతసేపు క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తున్నారా, అసలు రోజు జరిగేటటువంటి 80% ఆఫ్ ద టైం ఎక్కడ ఫోకస్ చేయబడుతుంది, విజన్ పట్ల మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి ప్రొడక్టివ్ కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఎంతసేపు క్రిటిసిజం, బ్లేమింగ్ అండ్ విక్టిమ్ కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయా? ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అండి. మీరు చాలా కంపెనీస్లో బిజినెస్ రీసెర్చ్ మేము చేసేటప్పుడు, లేదా ఈ కంపెనీకి కోచింగ్ ఇవ్వాలంటే ముఖ్యంగా ఎక్కడ స్టార్ట్ చేయాలని అనాలిసిస్ చేసేటప్పుడు ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే చాలా సింపుల్గా అన్సెడ్ కమ్యూనికేషన్ ఎంత ఉంది, ఆ సంస్థలో మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఎంత ఉంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఎంత ఉంది. ఏ సంస్థలో అయితే ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుగుదల అనేది ఉండదు. ఎందుకు అంటే అక్కడ ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో ఏముంటుంది, నేను చెప్తాను మీరు వినండి, మీరు చెప్తే నేను వినను. ఇలాంటి ఒక కల్చర్లో ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ సక్సెస్ని, లాంగ్ టర్మ్ స్టెబిలిటీని, లాంగ్ టర్మ్ గ్రోత్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క విజన్ కంటే వాళ్ళ యొక్క ఆధిపత్యమే ముఖ్యం. అక్కడ జరిగేటటువంటి ప్రతి పని కూడా ఎంతసేపు ఆ కొంతమంది వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది తప్ప విజన్ చుట్టూ ఎప్పుడు కూడా కేంద్రీకరమై ఫోకస్ చేసి ఉండదు. సో మీరు ఆలోచించాల్సింది వెరీ సింపుల్ అండి. ఎలాంటి కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయో అలాంటి కల్చరే ఉంటుంది. ఎలాంటి కల్చర్ ఉంటుందో అలాంటి వ్యక్తిత్వాలే డెవలప్ అవుతాయి. అలాంటి కల్చర్కి సెట్ అయ్యే వాళ్ళే అక్కడ ఉంటారు. అలాంటి కల్చర్లో డెఫినెట్గా కూడా విజన్ బికమ్స్ సెకండరీ అండ్ పీపుల్ బికమ్స్ ఫస్ట్. అండ్ పీపుల్, వెన్ ఐఎమ్ సేయింగ్ పీపుల్, నేను పీపుల్ అనేటప్పుడు ఇక్కడ అందరూ కాదండి, కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలంటే అక్కడ ముఖ్యంగా. కాబట్టి అక్కడ బిజినెస్ గ్రోత్ బికమ్స్ సెకండరీ, ఈగో బికమ్స్ ద ఫస్ట్ థింగ్. సో ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఏ సంస్థనైనా అసలు ఇది చాలా పెద్ద జనరల్గా కూడానండి. మీరు ఏదైనా బిజినెస్ మ్యాగజైన్స్ చదివేటప్పుడు, మీరు ఎక్కడైనా ఏదైనా కంపెనీస్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జనరల్గా మ్యాగజైన్స్లో వచ్చే ఇంటర్వ్యూస్ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ లీడర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఇంటర్వ్యూస్ వినండి, వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ విజన్ పట్ల వాళ్ళకు ఉండే క్లారిటీ ఏంటి, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ తీరు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నిటికంటే ముఖ్యం వాళ్ళకు ఆర్గనైజ్డ్ సెటప్లో ఉండేటప్పుడు ఎలా ఉంటున్నారు, ఒక అన్ఆర్గనైజ్డ్ సెటప్లో ఎక్కడో సోషల్ ఈవెంట్స్లో ఎక్కడో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్
బిహేవియర్ ఎలా ఉంటుందో, మీకు ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి డిస్క్రిపెన్సీ తేడా ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా చెప్తాదండి ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సంస్థని ఎటు తీసుకెళ్ళబోతుందో. ఇలాంటి చాలా రీసెర్చ్లో నుంచి వచ్చినటువంటిది ఆడమ్ గ్రాంట్ రాసినటువంటి పుస్తకం గివ్ అండ్ టేక్. అండ్ చాలా పుస్తకాల్లో కూడా ఈవెన్ ఆ బిజినెస్ లీడర్ యొక్క నాన్ వర్బల్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ని బట్టి ఇలాంటి లీడర్ ఎలాంటి పాలసీస్ డిజైన్ చేస్తాడు, ఎలాంటి పాలసీస్ ని బట్టి ఆ కంపెనీ ఎటు వెళ్ళబోతుందో, అక్కడ ఎలాంటి కల్చర్ ఇన్స్టాల్ అవ్వబోతుందో దాన్ని బట్టి కూడా మీరు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలో లేదో కూడా మీకు 10 to 20% ఐడియా వచ్చేస్తుందండి. అండ్ సెకండరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కల్చర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యూల్స్ ది జర్నీ టువర్డ్స్ ది విజన్. సో ఒకవేళ మీరే బిజినెస్ లీడర్ అయితే మీ యొక్క ఆర్గనైజేషన్లో, మీ యొక్క టీంలో ఎలాంటి కల్చర్ని మీరు ఇన్స్టాల్ చేయబోతున్నారు, ఎలాంటి కాన్వర్జేషన్స్ని మీరు క్రియేట్ చేయబోతున్నారు, ఎలాంటి విజన్తో మీరు వాళ్ళని మీ మిషన్తో వాళ్ళని డ్రైవ్ చేయబోతున్నారో, ప్లీజ్ అండర్స్టాండ్ కల్చర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.